హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ. సో సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ. సో అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. అండ్ సమ్మర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎక్కడెక్కడికి వెళ్దాం ట్రిప్స్ ప్లాన్ చేశారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. సో సమ్మర్ కదా, హాలిడేస్ అయితే అందరి ఇల్లు చుట్టాలతో నిండిపోద్ది కదా. సో అలాగే మా ఇల్లు కూడా చుట్టాలతో నిండిపోయింది అనమాట. సో మీ ఇంటికి కూడా వచ్చారా? అండ్ వస్తే ఎక్కడికి ప్లాన్ చేశారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అలా ఎప్పుడో ఒకసారి చుట్టాలందరూ కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటాం కదా. సో మా ఇంటికి అయితే మా ఊరి నుంచి అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. సో వస్తే ఇంకా అందరం ఒకసారి కలిస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గోల నిద్దే కదా. సో మీరు అలా ఎంజాయ్ చేస్తే చుట్టాలు వస్తే సో కామెంట్స్లో కామెంట్ చేసింది. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసరికి మేమైతే బయటికి వెళ్ళాలని చెప్పి ప్రిపేర్ అయిపోయాం అనమాట. సో చుట్టాలు వస్తే అందులో ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంకా ఎంజాయ్ చేస్తాను కదా. నేనైతే ఎంజాయ్ చేస్తాను అనమాట. సో మేము ఎలా వెళ్తున్నాం అనేది ఆల్రెడీ చూస్తేనే అర్థమైపోద్ది. మేమైతే బయటకు వెళ్తున్నాం అని చెప్పి ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ముందు వీడియోలో మీకు తెలిసిపోద్ది. సో ఈలోపు బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడికి వెళ్తున్నావు లైట్గా గెస్ చేయండి. సో గెస్ చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మేమైతే చుట్టాలందరూ వచ్చేసరికి ఎక్కడికైనా బయటకు వెళ్ళని చెప్పి ప్రిపేర్ అయిపోయాం. సో మాతో పాటు మీరు కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి జర్నీ చూసేయండి. అదేనండి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోద్ది అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చాలామంది వరకు. సో ఎవరెవరు గెస్ట్ చేశారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను. సో మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మీరు ఎలా ప్లాన్ చేస్తారు? సో ఎక్కడికైనా వెళ్తారా, ఇంట్లోనే ఉంటారా అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను. సో చూసారు కదండి, మేము ఎలాగే ట్రిప్కి వెళ్ళడానికి బయలుదేరామో లేదో జనాలు ఎక్కువయ్యేసరికి ఆటో టైర్లో గాలి తగ్గిపోయింది. సో అలా ఇబ్బంది అయినా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అందరం బయట నుంచొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం. సో ఆటో అలా గాలి తగ్గిపోతే గాలికి కొట్టిద్దామని చెప్పి ఆపాం అనమాట. సో అలా గాలి కొట్టించుకొని మళ్ళీ మేమైతే ఆటో ఎక్కిపోయాం. సో చూసారు కదా చిన్నపిల్లలు, వాళ్ళైతే అక్క వాళ్ళ బాబు, అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. సో ఆయనే అనమాట, నేను చూపిస్తున్నాను కదా మా పెద్దన్నయ్య. సో చూసారు కదా, మేమైతే అలా ఆటో టైర్ గాలి ఎక్కించుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం. సో ఈ లొకేషన్ ఎక్కడున్నా మీకు అర్థమైపోయిందా? సో మనకి అలా కనిపిస్తుంది, అది ఒక మత్తయి సత్యనారాయణ ఆశ్రమం అనమాట అది. సో చూసారు, ఎవరైనా చూస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. సో అలా మేము అందరం చూసుకొని సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో నాతో పాటు మీకు జర్నీ చూసేయండి. సో టెంపుల్ చూసేసరికి చాలామంది వరకు అర్థమైపోద్ది అనుకుంటా. మేమైతే విజయవాడలో ఉన్న తాళేపాలెంలో శైవక్షేత్రం అదేనండి కోటిలింగాల గుడికి వచ్చేసాం అనమాట. సో చూసారా, మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ చూస్తే ఎలా ఉంది ఏంటి, ఎలా ఫీల్ అయ్యాలని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేనైతే ఇది ఫస్ట్ టైం కాదనమాట, రావడం 3-4 సార్లు అయితే వచ్చానమాట. సో ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపించింది ఈ టెంపుల్కి, అంత బాగుంది అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక వెంటనే వచ్చి చూసేయండి. సో మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి, వీళ్ళు చూడలేదు కాబట్టి మేము అందరం కలిసి వచ్చేసాం అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరం సాయంత్రం పూట వచ్చామన్నమాట. సాయంత్రం పూట అయితే పొద్దున్న పూట ఎండలు ఫుల్గా దంచి కొడుతున్నాయి అనమాట. సో మీ ఊళ్ళో ఎలా ఉన్నాయి ఎండలు? మా ఊళ్ళో విజయవాడలో అయితే బీభత్సంగా ఉన్నాయి అనమాట ఎండలు. సో మార్నింగ్ పూట ఎండగా ఉన్నదాన్ని మేమైతే ఈవినింగ్ వచ్చేసాం అనమాట. సో క్లైమేట్ చూసారా ఈవినింగ్ ఎంత బాగుందో. సో మేమైతే ఇంకా నది ఉంటే నది దగ్గరికి వెళ్ళి కాళ్ళు కొంచెం కడుక్కొని మేమైతే లోపలికి వెళ్ళిపోతాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి. టెంపుల్ బయట చూస్తేనే ఎంత బాగుంది కదా. సో ఎవరైనా చూడని వాళ్ళకి ఉంటే కనుక నేనైతే మస్ట్ అండ్ షుడ్ వాచ్ ఈ టెంపుల్ అని చెప్తాను అనమాట. సో ఎక్కడున్నా సరే మీరైతే విజయవాడ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా వచ్చి చూసేయన్నమాట. సో
సో నేను చూసినప్పటికి ఇప్పటికి టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ అయింది. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో డెవలప్ అవుతున్న స్టార్టింగ్లో వచ్చానమాట. సో 3-4 టైమ్స్ వచ్చానమాట ఈ టెంపుల్కి నేను. సో చూసారు కదా ఎంత బాగుందో. సో లోపల చూసారా అన్ని లింగాలు ఉంటాయి అన్నమాట. సో ఋషులు అందరు ఉన్నారు. సో మీరు కూడా దర్శనం చేసేసుకుని దేవుణ్ణి. సో అలా టెంపుల్లో దేవుని దర్శనం చేసేసుకొని చుట్టూరు లింగాలు ఉంటాయి. ఆ లింగాలన్నీ మేము దర్శనం చేసుకున్నాం అనమాట. అంటే లింగాల్లో పాలరాతి లింగం అన్నీ ఉంటాయి కదా, ఆ లింగాలన్నీ గుడి చుట్టూరు ఉన్నాయన్నమాట. సో మేమైతే ఒక్కొక్కటి దర్శనం చేసేసుకున్నాం అనమాట. సో మీరు కూడా చూసేయండి. సో గుళ్ళో లింగాలు కూడా కాకుండా ఋషులు కూడా ఉన్నారనమాట. అంటే ఆదిశేషులు అలా వాళ్ళ ఋషులు అందరూ ఉన్నారనమాట. సో మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కనుక చూసేయండి. అసలు గుడి లోపలైతే నాకైతే లోపలికి రాగానే రాబుద్ది కలదనమాట బయటికి. సో ఎన్నిసార్లు చూసినా గుడి అనేది చూడాలనిపించింది అనమాట. సో దేవుడిని అలా దర్శనం చేసుకొని టెంపుల్ కిందనే ఇంకో లింగాలు ఉంటాయి అన్నమాట. సో గుడి లోపల ఎటు చూసినా లింగాలు ఉంటాయి. సో మేమైతే ఆ మెయిన్ దేవుని దర్శనం చేసేసుకొని ఆ కింద మెట్ల దగ్గర ఇంకా లింగాలు ఉంటే చూడడానికి వచ్చేసాం అనమాట. సో అలా దర్శనం చేసేసుకొని కింద మేమైతే పైనకి వచ్చేసాం అనమాట. పైన కూడా ఇంకా లింగాలు ఉంటాయి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. బుద్ధి వివర్ధన కారణ లింగం సో పైన అయితే ఎప్పుడు ఎలా ఉన్నది అనమాట మేము వచ్చిన ప్రతిసారి. కానీ ఏంటి ఈసారి ఎలా లేదు. పైన అయితే నవగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట. స్ఫటికలింగం, పచ్చల లింగం అలా అన్ని రకాల రాయలతో లింగాలు ఉంటాయి అన్నమాట. మన దగ్గర నుంచి చూడొచ్చు. కానీ ఏంటి ఈసారి అయితే అలౌ చేయలేదు పైకి. మేమైతే బయట నుంచి చూసాం అనమాట. గేట్లు వేసేసారు. ఎందుకని మరి టైం అయిపోయిందో ఏమో అర్థం కాలేదు కానీ గేట్లు వేసేసారు. సో ఇంకా మనం లోపలికి వెళ్ళాం కాబట్టి బయట నుంచి చూసేస్తున్నాం అనమాట. సో మీరు కూడా అన్ని రకాల లింగాన్ని దర్శనం చేసేసుకోండి. సో టెంపుల్ మొత్తంలో మీరు ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయి అన్నమాట. సో టెంపుల్లోకి రాగానే తెలియని అదొక డివైన్ ఫీలింగ్ వచ్చింది. సో మీకు కూడా అంతేనే ఏదైనా టెంపుల్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే టెంపుల్కి రాగానే అదొక డివైన్ ఫీల్ అయిపోతాను అనమాట. సో బయట ఎంత సరదాగా ఉన్న టెంపుల్లోకి వచ్చేసరికి అదొక రకమైన ఫీలింగ్ వచ్చింది. సో మేమైతే అలా మెయిన్ దేవుని దర్శనం చేసేసుకొని ఇంకో దేవుడు చూద్దామని చెప్పి వచ్చేసాం అనమాట. బుడ్డోడు చూసారా, మా అక్క వాళ్ళ అబ్బాయి నాతో చాలా జోవియల్గా ఉంటుంది అనమాట. నేను కూడా వాళ్ళకి అంతే ఉంటాయి చిన్నపిల్లలాగా. సో మేము అలా సరదాగా గుళ్ళు మొత్తం మేము చూసేస్తున్నాం అనమాట. సో ఈ గుళ్ళో శివుడు ఒకటే కాదండి, లోపల ఇంకా చాలా రకాల దేవుళ్ళు ఉంటారు. ఆంజనేయ స్వామి అని, వినాయకుళ్ళని. సో ఇక్కడైతే ఒక కోతి ఉంది గుళ్ళో. మేమైతే చూసి బాగా నవ్వుకున్నాం అనమాట. కోతిని చూసి అది వచ్చిన వాళ్ళు అందరి మీదకి ఎగురుతుంది. చూసారా ఎలా ఉందో కోతి. సో మేమైతే అలా దేవుడిని దర్శనం చేసుకొని ఇంకా ఈ పక్కన భైరవుని ఉంటే చూద్దామని చెప్పి వచ్చేసాం అనమాట. సో ఆ పక్కనే ప్రత్యంగిరి మాత చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట. మా ప్రత్యంగిరి అమ్మవారు. సో అక్కడ నవగ్రహాల పూజ అన్నీ చేస్తారనమాట. సో ఎప్పుడైనా కనుక మీరు వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి, చాలా బాగుంది అనమాట. సో చూసారుగా మేమైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నాము. సో మేము ఒక్కడే కాదండి అక్కడికి వచ్చింది, చాలామంది ఫ్యామిలీస్ వస్తారనమాట. సో ఇది టెంపుల్గానే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి చిన్న అవుటింగ్ లాగా కూడా ఉన్నది అనమాట. సో మీరు అందరూ ఎప్పుడైనా కనుక ప్లాన్ చేయకపోతే ఒకసారి కనుక ప్లాన్ చేసేయండి. సో చూసారు కదా, మీ లోపల ఒక్క శివుడే కాదు చాలా రకాల దేవుళ్ళు ఉన్నారన్నమాట. సో మేమైతే అలా గుడి మొత్తం చూస్తున్నాం, మీరు కూడా చూసేయండి.
శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం. సో అలా దేవుణ్ణి దర్శించుకొని పక్కకు వస్తే ఇక్కడ చూసే నాగ ప్రతిమలు ఎన్ని ప్రతిమలు ఉన్నాయో. సో నాకైతే చూడంగానే గుడిలో ఇవన్నీ ఒక రకమైన ఫీలింగ్ వచ్చి గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. సో మీరు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కానీ నేనైతే చాలా పక్కగా చెప్తున్నాను అనమాట. మీరు కనుక ఒక్కసారి వస్తే కనుక గుడి మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. సో చూసారుగా ఎంత బాగుందో గుడి. నాగప్రతిష్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఈ టెంపుల్ ఎక్కడ అనేది ఏంటని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే ఈజీగా వచ్చేసిద్ది అనమాట. సో అలా నాగప్రతిష్టల దగ్గర గుడి ఉంటే ఆ గుడిని దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట. సో ఫోన్ ఎక్కడ ఎలో లేదు, మేమైతే ఎలో లేకపోయినా అలా సైలెంట్గా వచ్చేస్తున్నాం అనమాట. అంటే సీక్రెట్గా వీడియో తీస్తున్నాం అనమాట గుళ్ళో. సో అక్కడ ఎలో లేదు కానీ మామూలుగా చుట్టూరు అయితే ఎలో ఉన్నిద్ది. సో అలా మనకి ఎన్ని గోపురాలు అంటే ఒక్కొక్క గోపురం చూసుకుంటే చాలా బాగుంది అనమాట. సో ఇదైతే రీసెంట్గా కట్టారు. నేను ఫస్ట్లో వెళ్ళిన దానికన్నా ఇప్పటికి చాలా ఫేమస్ అయిందనమాట. చూసారు, ఎక్కడ చూసినా శివలింగాలు నాగప్రతిష్టలే ఉంటాయి. సో చూసేయండి మీరు కూడా ఒకసారి. సో కాదండి, ఈ టెంపుల్ ఇప్పుడే కాదు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా చూడాలన్నమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ చూస్తే కైలాసరామ్ అంటే చూసారుగా, ఈ టెంపుల్లో ఒక్క దాంట్లోనే లింగాలు ఉంటాయి అన్నమాట. కోటి లింగాలు గుడి మొత్తంలో. సో చూసారుగా కోటి లింగాలు ఉంటాయి. ఇవేమో అన్ని రకాల వినాయకులు ఉంటారనమాట. పంచముఖ వినాయకుడు అలాగే చాలా వినాయకులు ఉంటారనమాట. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. రాష్ట్రసుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగం. సో చూసారు కదండి, ఇన్ని రకాల వినాయకులు మనకి ఎక్కడ ఉన్నదన్నమాట. సో నేను అందుకనే చెప్తున్నా, లైఫ్లో ఒక్కసారి నేను టెంపుల్ చూస్తే మనకు చాలా అనిపించింది. సో అలాగే ఇంకా వేరే చోట కూడా ఇంకా వినాయకులు అంటే ఈ టెంపుల్లో అటు ఇటు రెండు పక్కల వినాయకులు ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం ఒక సైడ్ చేసి అది ఇంకో సైడ్ అనమాట వినాయకులు. సో ఈ వినాయకులు ఉన్న దాంట్లోనే లింగాలు కూడా చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయో. సో టోటల్గా ఈ గుడి మొత్తంలో కోటి లింగాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి టెంపుల్ రాకపోయినా కానీ చూస్తే కూడా చాలా అనిపించింది అనమాట. సో మీరు వీడియో చూస్తుంటే ఎలా ఫీల్ అవుతున్నారో ఈ వీడియో చూస్తుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మీరు కూడా చూసేయండి. సో మనం ఇన్ని రకాల వినాయకుడిని చూస్తాం కానీ కాకపోతే సపరేట్గా చూస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాల వినాయకులు ఒకే దగ్గర ఉన్నారనమాట. అండ్ చూసారుగా ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అండ్ ఇక్కడ ఏంటంటే మన పేరు కనుక మనం డబ్బులు కట్టి ఇస్తే కనుక మన పేరు మీద కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తారనమాట. సో మేమైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మమ్మీ కట్టింది దేవుడికి డబ్బులు లింగం ప్రతిష్ఠించడానికి. సో అలాగా మన పేరు మీద ప్రతిష్ఠించి రోజు అభిషేకాలు చేసి మనకు వీడియో పంపిస్తుంది అన్నమాట ఈ టెంపుల్ దగ్గర. సో ఆ దేవుని దర్శనం చేసేసుకొని ఇంకా పైన ఉంటే ఈ పైన అయితే బంగారంతో చేసిన శివలింగం ఉందన్నమాట. సో చూసారు కదా, ఇంకా మొత్తం టెంపుల్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. సో ఇంకా రానున్న రోజులు ఇంకా బాగుంది అన్నమాట టెంపుల్ అనేది. సో అలాగా మేమైతే పైన చూస్తున్నాం అన్నమాట. వచ్చేసాం ఇంకా చూడాలనిపించి పైన అయితే బంగారు లింగం ఒకటే ఉంది, ఇంకేమీ లేదన్నమాట. సో మీరు కూడా చూసేయండి. శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుచుకుందయ్యా. శివలింగమయ్య మనసు నిన్ను తెలుసు. ఇంకా పైనుంచి ఆ టెంపుల్ వ్యూ ఎంత బాగుందో కదా. మాకైతే ఇంకా రాబుద్ధి కాలేదన్నమాట టెంపుల్ బయట నుంచి.
సో పైన బంగారం దేవుడు శివలింగం ఉంటే దర్శనం చేసుకొని కిందకు వచ్చాం అనమాట. కింద ఇంకా లింగాలు ఉన్నాయి. సో మేము కింద అయితే ఇంకా వేరే దేవుని దర్శనం చేసుకుందామని వచ్చాం. సో ఇక్కడ ఒక అమ్మవారు ఉందన్నమాట. కింద అయితే ఆత్మలింగం అనేది ఉంది. అది ఎప్పుడు ప్రతి శివరాత్రికి ఒకసారి ఆ డోర్ అనేది ఓపెన్ చేస్తారంట. మనకి కనబడదు, కాకపోతే మనం కనుక మనీ కడితే మన పేరు మీద అభిషేకం చేసి మనకి వీడియో పంపిస్తారనమాట ఆత్మలింగం. మరి అది ఎలా జరిగిద్ది ఏమో మనకు తెలియదు, కానీ రోజు ఓపెన్ చేయరంట. అది ఒక్క శివరాత్రికి ఒక్కదానికి ఆ డోర్ అనేది ఓపెన్ చేస్తారంట. సో మనకైతే బయట సీసీ కెమెరా ఉంది, అందులో నుంచి మనకు చూపిస్తుంది అభిషేకం చేసేదాన్ని. మనకు నార్మల్గా అయితే డోర్ తీసి చూపిరనమాట ఇక్కడ. సో వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అలో లేదు. సో మనకి అది దర్శనం చేసేసుకొని ఆ ఆత్మలింగాన్ని మేమైతే పైకి వచ్చేసాం. సో ఇంకా ఈ పైన అయితే 1,00,00,000 రుద్రాక్షలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ పైన టెంపుల్లో సో ఇక్కడ కూడా 1,00,00,000 రుద్రాక్షలతో కలిగిన శివలింగం ఉంది. సో చూసారుగా, లోపలైతే ఎలా లేదు, నేనైతే బయట నుంచి చూసాను అనమాట. మేమైతే ఇంకా దేవుణ్ణి అలా దర్శనం చేసేసుకొని కిందకు వచ్చేసాం అనమాట ఇంకో చోట. సో టెంపుల్లో ఒక్క చోట కాదు, తిరగాలంటే చాలా ఉంది. టెంపుల్ మొత్తం మనకు ఓపిక ఉండాలి కానీ. సో మీరు కనుక ఈ టెంపుల్కి ప్లాన్ చేస్తే మార్నింగ్ వచ్చేసి మీరు ఈవినింగ్ దాకా చూసుకోవచ్చు అనమాట. సో ఈ కింద చూసారా అన్ని రకాల శివలింగాలు ఉన్నాయన్నమాట. అండ్ దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి కూడా అన్ని రకాల సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కింద. అవి అయితే మేము అన్నీ చూసేస్తున్నాం అన్నమాట. చెప్పాను కదండి, ఇదైతే ఇంకా రీసెంట్లీ డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ చేస్తున్నారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీరైతే ఈ టెంపుల్ని రావాలనుకుంటే మార్నింగ్ వచ్చేస్తే మంచి టైం పాస్ అండ్ అదొక డివైన్ ఫీలింగ్లో ఉంటారనమాట ఒక రోజు అంతా. సో మనం రోజు ఉండలేం కాబట్టి ఎప్పుడో ఒక్కరోజైనా ఇలాగ డివైన్ ఫీలింగ్ అవుతాయి, ఆ ఫీలే వేరే ఉండిద్ది అనమాట. సో అలాగే మేమైతే ఇంకా ఆ పైన 1,00,00,000 దర్శనం శివలింగాన్ని దర్శనం చేసేసుకొని కిందకు వచ్చాం అనమాట. సో కింద ఏంటంటే ఈ శివలింగంలో ఒక్క దాంట్లోనే 1000 లింగాలు ఉంటాయి అన్నమాట. ఆ లింగాన్ని కూడా దర్శనం చేసేసుకొని పక్కన ఉన్న ఇంకా శివలింగానికి వచ్చాం. సో అయితే పార్వతీ అమ్మవారు అనమాట. ఇంకో శివలింగంకి వచ్చాం. సో ఈ శివలింగాలు కూడా గుడి మొత్తం నేను చెప్తున్నాను కదండి, ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయి. సో ఇక్కడ త్రిముఖ స్వామి ఉన్నారనమాట, 3 ముఖాలు కలిగిన శివలింగం. సో అదైతే మేము దర్శనం చేసేసుకున్నాం. సో చూసారు కదండి ఎంత పెద్ద శివలింగం శివుడు ఉన్నాడో. మేమైతే అసలు చాలా బాగా డివైన్గా ఫీల్ అవుతున్నాం అన్నమాట. ఇదైతే ఇప్పుడే రీసెంట్గా పెట్టినట్టు ఉన్నారు. సో మేమైతే కొత్తగా చూసాం అన్నమాట. అలాగా ఆ దేవుణ్ణి దర్శనం చేసేసుకొని మేమైతే ఇంకా చుట్టూరు చూస్తున్నాం అన్నమాట. సో మీరు కూడా చూసేయండి. సో ఈ శివలింగం అయితే ఈ శివలింగం ఒక్క దాంట్లోనే 1000 లింగాలు ఉంటాయి అన్నమాట. సో దీనికి కూడా అంతేనండి, మనం కనుక మనీ కడితే మన పేరు మీద అభిషేకం చేసి మనకు అనేది వీడియో పంపిస్తాం అన్నమాట. సో చెప్తున్నాను కదండి, మీరు కనుక ఈ టెంపుల్కి రావాలనుకుంటే మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ దాకా మంచి డివైన్ ఫీల్తో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసేసి 3కి అలా బయలుదేరనమాట. మాకు ఆ టెంపుల్ దగ్గర ఒక్క దగ్గరే 7:30 అయిపోయింది. సో నేనైతే ఇంకా ఆ దేవుని దర్శనం చేసేసుకొని వేరే టెంపుల్కి వెళ్దామంటే ఆ వెళ్ళేదాల్లో వేరే టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో నేనైతే వేరే టెంపుల్కి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో, మీరు ఎలాగ ఫీల్ అయ్యారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని షేర్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మర్చిపోకుండా ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీ వరకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.